it is a temple. It is given a wonderful, a very pious instrument to us. Our body is a very precious, pious instrument given to us. శరీరం అనేటువంటిది దేవాలయం. శరీరం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి, ఇది మనకి ఇవ్వబడినటువంటిది. ఎందుకు ఇవ్వబడింది శరీరం అంటే, శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరం అనేటువంటిది ధర్మ సాధనానికి ప్రధానమైనటువంటి శరీరం. శరీరం లేకపోతే సాధనే ఉంది. శరీరం వదిలేసిన తర్వాత సాధనే ఉండదు. మళ్ళీ శరీరం వచ్చేదాకా ఆగాల్సిందే. సాధన చేయాలంటే శరీరం ఉండాలి. కొంతమంది అనుకుంటారంటే శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడు మోక్షం వచ్చేసింది, సాధన మోక్షం లేదు, ఏం లేదు. శరీరం వదిలేస్తే మోక్షం వచ్చేటే, దానికోసం ఏం పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు. అందరూ వదిలేస్తారు ఏదో ఓ రోజు. సో mere leaving the body is not liberation, as it is wrongly understood by many people. The body is needed because it is an instrument for us to practice dharma, and to practice yoga, and to practice to see God. For this we need this body. So this body is bestowed upon us by the Lord consciousness. Therefore, through this body, through this temple, you have to see God. It is not only in the temple, in the body, that the God is present. It is not only in the temple, outside also, that the God is present. The Lord, the God of the universe, Lord of the universe is present everywhere. శరీరంలో మాత్రమే భగవంతుడు ఉన్నాడు. శరీరంలో లోపల ఉన్నాడు భగవంతుడు. లోపల ఉన్నాడు భగవంతుడు అని అనుకుంటే శరీరం అంతా కూడా భగవంతుల్లోనే ఉంది. ఇలా ఈ మొత్తం సృష్టి అంతా మనం చూస్తున్నటువంటి ఆకారాలు, గోళాలు, సృష్టి అంతా కూడా దేని యందు ఉన్నాయి? ఆ నేను అనేటువంటిది అంతర్యామి యందే ఉన్నాయి. అందువల్లనే ఇవన్నీ కూడా భగవంతుడి యందు ఉన్నాయి కాబట్టి భగవంతుడు వాటి యందు ఉన్నాడు అనేటువంటి సత్యం. మనం మొదట్లో ఏమనుకుంటామంటే, భగవంతుడు దీని యందు ఉన్నాడు, వీని యందు ఉన్నాడు, వారి యందు ఉన్నాడు, ఈ మైక్లో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు అని ముందు మనం తెలుసుకుంటాం. అది మనం 1వ క్లాస్ అప్పుడు. మనం నర్సరీలో వెళ్ళి 1వ క్లాస్ చదివేటప్పుడు భగవంతుడు ఇందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు అని తెలుసుకుంటాం. కానీ తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఇందులో ఎందుకున్నాడు అంటే ఇవన్నీ భగవంతుడు యందు ఉన్నాయి కాబట్టి అని తర్వాత తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అదే భగవద్గీతలో కూడా ఏం చెప్పాడు? నత్వహం తేషు తే మయి. నేను అన్నిట్లోనూ ఉన్నానని చెప్పి అలా ఎందుకున్నానంటే ఇవన్నీ నా యందు ఉన్నాయి కాబట్టి అన్నాడు. ఇది ఏమిటంటే గందరగోళంగా ఉంది అర్థం అవడానికి. అంటే అది అర్థం అవడం కోసం మాస్టర్ గారు మనకు చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఈ హాలు కట్టకముందు ఇక్కడ చోటు ఉన్నది, అంతేగా? చోటులో హాలు కట్టబడినది. హాలు కట్టిన తర్వాత హాల్లో కూడా ఏముంది? చోటే ఉంది. అంటే చోటు హాలు కట్టకముందు ఉంది, హాలు కట్టాక ఉంది. హాలు కట్టిన తర్వాత ఈ చోటునే హాల్ అంటున్నాం, కానీ నిజానికి అది చోటే. అలాగే భగవంతుని యందు ఈ మొత్తం సృష్టి, మన జీవరాశులు, మొత్తం సృష్టి ఇవన్నీ కూడా భగవంతుని యందు కూర్పు చేయబడి ఉన్నాయి. అది కూడా చెప్పాడు ఆయన. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అన్నాడు భగవద్గీతలో. ఈ మొత్తం సమస్తం కూడా ఎలాగైతే దారమునందు మణులనేటువంటి కూర్పు చేయబడతాయో మాలగా, అలా సృష్టి సమస్తము నా యందు కూర్పు చేయబడినటువంటిది. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. So the Lord says, the Lord explained in the Bhagavad Gita that all this creation is arranged like a necklace,
by a thread put together. Just like how you see a jewel, a necklace with the beads is arranged by the thread inside, in the same manner I am the thread, and all this creation is arranged like that. This is the real aspect of the existence of the Lord. It is everywhere in this creation. So this is one precept. Through the temple, not in the temple, you see God. Another one, he says, Master says, serve until you forget that you are serving. మరొకటి చెప్పారు మాస్టర్ గారు ఇక్కడ, నేను సేవ చేస్తున్నాను, చెయ్యి మంచిదే, ఎంతవరకు చేయాలి అంటే నేను సేవ చేస్తున్నాను అనే విషయం కూడా నువ్వు మరపొచ్చేంతవరకు చేయమన్నారు. నేను సేవ చేస్తున్నాను అనేటువంటిది కూడా మర్చిపోవాలి నువ్వు. సో యూ సర్వ్ until you forget that you are serving. So this aspect of serving should be quite natural for you, by which you need not specially remember that you are serving. So it should become your habit. Service should become your habit. Service without any motive should become your habit. So once it becomes your habit, it is so natural, you need not remember that. Just like how your inhalation and exhalation is going on due to habit, you need not specially remember that you are inhaling and exhaling. How many of us we remember? We need not specially remember. It is going on naturally. In the same manner, service should be so natural, and you need not specially remember that you are doing service. So you should forget that you are serving, and it should go on naturally. నేను సేవ చేస్తున్నాను అని గుర్తుంటే నువ్వు ఆ చేస్తున్నటువంటి సేవ అనేటువంటిది నీకెందుకు పనికిరాదు, వాళ్ళకి పనికి వస్తుంది. నువ్వు ఎవరికైతే సేవ చేస్తున్నావో అవతల వాళ్ళకి పనికి వస్తుంది, కానీ నీకేం పనికిరాదు. ఎందుకంటే నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు, నేను సేవ చేస్తున్నాను. నేను సేవ చేస్తున్నాను అంటే, నేను నిద్రపోతున్నాను అంటే ఎటువంటిదో, నేను సేవ చేస్తున్నాను అని కూడా అటువంటిదే. ఎవడైనా నేను నిద్రపోతున్నానని చెప్తే అర్థం వాడు నిద్రపోవడం లేదని అర్థం. నిద్రపోతున్నవాడు ఎలా చెప్తాడు నిద్రపోతున్నానని? ఇట్ ఈస్ జస్ట్ లైక్ హౌ if a person says that he is sleeping, that means he is not sleeping. If you are really sleeping, how can you say that you are sleeping? Before you get into sleep, you can know that you are going into sleep. And after you have woken up from sleep, then you can say you are sleeping till now. But during the time you are sleeping, how can you say that you are sleeping? You can't explain. If you are able to say that you are sleeping, that itself is a proof that you are not sleeping. It's quite simple. In the same manner, if you remember that you are serving, that means you are not serving at all. So the service should be quite natural. నేను ఇంత సర్వీస్ చేశాను. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను చాలా సర్వీస్ చేశాను. ఏమిటి సర్వీసు? వాడు ఉద్యోగం చేశాడు, సర్వీస్ కాదు. మనం చేసే ఉద్యోగం సర్వీస్ అనుకోకూడదు, మనం దాన్ని సర్వీస్ అని పిలవకూడదు. అది ఎంప్లాయ్మెంట్. అది మనం పొట్టకొట్టి కోసం ఉద్యోగం చేసాం, దాన్ని కూడా సర్వీస్గా చేయొచ్చు, మలుచుకోవచ్చు. ఎప్పుడు నీకు వచ్చే జీతం ఎప్పుడు వస్తుందా, పొట్టకొడి కోసం చేస్తున్నావు అనేటువంటిది కాకుండా, నువ్వు నిజంగా నువ్వు చేసేటువంటి పనిని భగవదర్పణంగా, నువ్వు చేసేటువంటి ఉద్యోగాన్నే భగవదర్పణంగా, అది అందరికీ కూడా దీనివల్ల మంచి జరగాలి అనేటువంటి దాంతో చేస్తుంటే, నువ్వు చేసినటువంటి ఉద్యోగానికి నీకు వచ్చేటువంటి జీతాన్ని నువ్వు గుర్తుపెట్టుకోకుండా దాని అంతటా వస్తుంది. దానికేం పెద్ద ఏడవక్కర్లేదు.
అది దాని మీద దృష్టి లేకుండా నువ్వు ఇచ్చేస్తుంటే అప్పుడు అది సర్వీస్ అవుతుంది తప్ప ప్రతి నెలా కూడా 1వ తారీఖు ఎప్పుడు వస్తుంది, జీతం ఎప్పుడు వస్తుంది, నా జీతం ఎంత పెరుగుతుంది అని లెక్కలు వేసుకుంటూ కూర్చునేటువంటి వాడు సర్వీస్ అంటే ఎట్లాగా? వాడు రిటైర్ అయిపోయాక నేను ఇన్నేళ్ళు సర్వీస్ చేశానంటాడు. అది సర్వీస్ కాదు కాబట్టి వాడు రిటైర్ అయ్యాడు. అది ఎంప్లాయ్మెంట్ కాబట్టి రిటైర్ అయ్యాడు, కానీ నిజంగా సర్వీస్ చేసేవాడు రిటైర్మెంట్ ఏమి ఉండదు. అది డ్యూటీ, అది ధర్మం. అది రిటైర్మెంట్ ఏమిటి? రిటైర్ అయ్యాక రిటైర్మెంట్ బెనిఫిట్ ఎంత వస్తుంది? అది సర్వీస్. అది కానీ దాని డ్యూటీ అంటే డ్యూ టు అదర్స్ అనమాట. నువ్వు ఇతరులకు చేయవలసినటువంటిది ఏదైతే ఉందో అదే డ్యూటీ. ఇది సర్వీస్. అందుకని many people call their employment as service, but it is not. Employment is not service. When you are employed to receive some remuneration, that you cannot call service. You can transform it into service if your mind is not attached to the remuneration what you receive. That is always you have to remember. You have to differentiate between remunerative act and the service. Even the person, some person who is working in an office, so if he remembers always the remuneration what he has to receive, then what he does is only an employment, is not a service at all. But if he does the same work without attachment to the remuneration, then he can transform it into service. మనం చేసేటువంటిది ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏదైనా సరే దీనివల్ల మనకి ఏమొస్తుంది, ఎంత వస్తుంది అనేటువంటి దాన్ని పక్కకి పెట్టి ఆ చేసేటువంటి పని శ్రద్ధతో, భక్తితో, సమర్పణతో, దీనివల్ల అందరికీ మంచి జరగాలనేటువంటి భావనతో నువ్వు చేస్తే అప్పుడు అది సేవ అవుతుంది. నీకు రావాల్సింది ఎప్పుడు ఎలాగో వస్తుంది, నువ్వు ఏడవలసిన పని లేదన్నాడు. నాకు ఏం వస్తుంది అనేటువంటి దృష్టి లేనటువంటి వాడు శాంతిని పొందుతాడు అన్నాడు. అది కూడా చెప్పాడు భగవద్గీతలో. ఆపూర్వ్యమాణమచల ప్రతిష్టం సముద్రం ఆపప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి నకామకామి. సముద్రం ఉందండి, సముద్రంలోకి నదులన్నీ వచ్చి పడతాయి, సముద్రంలో కలిసిపోతాయి. ఎక్కడెక్కడి నుంచి పుడతాయి, ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, అన్నీ సముద్రంలో కలుస్తాయి. ఎన్ని నదులు వచ్చి సముద్రంలో కలిసినా సముద్రం ఉప్పొంగిపోవడం ఏం లేదు. అలాగా ఎప్పటిలాగా అలాగే ఉంటాడు సముద్రుడు. ఆపూర్వ్యమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి. అలాగే నాకు ఇది కావాలి ప్రత్యేకంగా కోరిక లేనటువంటి వాడు ఉంటాడే, వాడి యందు వాడికి రావాల్సినటువంటివన్నీ వాడి దగ్గరికి వస్తాయి, వాడికేం ఇబ్బంది లేదు, వాడేమీ కోరడు. సముద్రుడు ఎలా అయితే నదులన్నీ వచ్చి నాలో రావాలని కోరడో, సముద్రం ప్రత్యేకంగా కోరుకుంటుంది నదులన్నీ నాలోనే వచ్చి కలవాలి అని. ఏం కోరుకోరు సముద్రంలాగే ఉంటుంది. నదులన్నీ వచ్చి సముద్రంలోనే కలుస్తాయి, కలవక తప్పదు. అలాగే నీకు రావాల్సినటువంటిది ఏమిటో నీ దగ్గరికి వస్తుంది, దానికోసం నువ్వు తాపత్రయపడక్కర్లేదు. స శాంతిమాప్నోతి నకామకామి అంటే ఎవరైతే కోరకుండా ఉంటాడో వాడు శాంతిని పొందుతాడు అన్నాడు. సో ఇన్ దిస్ స్టాంజా ది లార్డ్ సేస్, just to see how the ocean, all the rivers will join the ocean invariably, but the ocean never desires that all the rivers should come into me and merge into me. The ocean is always like that, in the same state.
Even though all the rivers and all the waters enter into the ocean is not swollen up. It is as it is. Similarly, a person who is contented and a person who has no desires is like an ocean. So whatever is destined to come to him will reach him automatically. He is not bothered about it. So in your profession, in your life, everything, a yogi, he knows that whatever is destined, whatever will be bestowed by Lord will reach him automatically. So he is not bothered about this. And by this he always dwells in peace. So how can you attain peace? Only it is possible when you do not desire for anything else. Na kama kami. So శాంతి మాప్నోతి నా కామకామి. కామములన్నిటి కూడా నాకు ఇవి రావాలి అనుకున్నటువంటిది ఏం లేనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే శాంతి అనేటువంటి స్థితిలో ఉంటాడు తప్ప లేకపోతే అశాంతే. శాంతి కొనుక్కుంటే వచ్చేది కాదు. సో పీస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ విచ్ యూ కెనాట్ పర్చేజ్ ఇన్ ద మార్కెట్. You cannot purchase certain things. Peace you cannot purchase. Happiness you cannot purchase. You cannot purchase happiness. If it is possible for you to purchase happiness, then already it would have been patentized by the multinationals. So it is not possible. If you want to be happy, only to be happy, that's all. If you want to be peaceful, only to be peaceful. No other thing. No other alternative. Because somebody asks Master, what I have to do to be happy? Then Master said, to be happy, that is the only thing you have to do. You do all other things except to be happy, then how can you be happy? So you have to practice to be happy in all circumstances. That is the only thing you have to practice. So you can experience peace only when you have no desire. So everything comes to you. That is also explained here in Bhagavad Gita. If you don't wait for something else, everything waits for you. The Lord said in Bhagavad Gita, if you don't wait for anything in doing your duty, then everything will wait for you. It is exactly true. When you observe the lives of the masters, it is exactly true. We can also be like that. We go on doing our duty towards others, with devotion, with love, with surrender. Then everything comes to us. What is destined will come to us. We need not desire for that. So therefore serve until you forget that you are serving. పైగా ఇంకోటి చెప్పారు మాస్టర్ గారు, అంటే సేవ చేస్తున్నాను అనే కాకుండా సేవ చేసుకుంటున్నాను అని అనుకోమన్నారు. అదేమిటండి సేవ చేసుకుంటున్నా అంటే నీకు నువ్వు సేవ చేసుకోవడం కాదు, ఇతరుల రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి నేను సేవ చేసుకుంటున్నాను అని అనుకోమన్నారు. అప్పుడు ఏమవుతుందంటే సేవ చేసుకుంటున్నాను అని కనుక నువ్వు అనుకుంటే అప్పుడు నేను వాళ్ళకి సేవ చేశాను, వీళ్ళకి సేవ చేశాను, మా తల్లిదండ్రులకు సేవ చేశాను అని వాళ్ళకి వీళ్ళకి సేవ చేశాను అని గుర్తుండదు నీకు. ఈ సేవ చేశాను అని గుర్తుంటే ఏమవుతుంటే అహంకారం పెరుగుతుంది. నేను చేశాను అది ఒకసారి తలకెక్కిందా తొందరగా వదలదు, పెద్ద న్యూసెన్స్ అది. ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, నేను మందులు ఇచ్చాను, వాళ్ళు ఎవడో వచ్చారు, మీరు మంది ఇచ్చారని తగ్గిపోయింది, చూసావా నేను మంది ఇచ్చాను మాస్టర్ గారు తర్వాత నేనే అని అనుకోండి. ఆయన ఎప్పుడు ఏమనలేదు. మనం మందులు ఇస్తే ఏమనుకుంటున్నారు, ఏమి అనుకోరు ఎవరు. మందు ఇస్తే తీసుకుంటారు, ఇవ్వకపోతే మానేస్తారు. నేను మందు ఇవ్వకపోతే ఏమవుతుంది, ఏమీ అవ్వదు. నేను సేవ చేయకపోతే ఏమవుతుంది, ఏమీ అవ్వదు. నువ్వు సేవ చేస్తే నువ్వు బాగుంటావు, లేకపోతే
ఇంత తప్ప నువ్వు సేవ చేయకపోతే అవతలకు వచ్చిన నష్టం, లోకానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇది మాత్రం మాస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను పూజ చేయకపోతే దేవుడికి ఏమేం పర్వాలేదు, నువ్వు పూజ చేస్తే నీకు బాగుంటుంది, పూజ చేయకపోతే బాగుండదు, నీ ఇష్టం అని. నువ్వు బాగుండడం కోసం పూజ చేసుకో, కానీ దేవుడిని ఉద్ధరించడం కోసం కాదు. సో ఎనీ గుడ్ వర్క్, వెదర్ ఇట్ ఈస్ వర్షిపింగ్ గాడ్, వెదర్ ఇట్ ఈస్ సర్వింగ్ ది పీపుల్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, remember that it is for your benefit that you are doing, but not the benefit of others. If I think that if I don't worship God, what will happen? Nothing happens for God. You can worship God if you feel good, otherwise don't do it. That's all. But nothing will happen short for the God if you don't worship Him. If you don't accept God, well and good, don't accept it. Nothing will happen for Him. If you don't serve others, nothing will happen. If I don't do meditation in the morning, if you do it, it is good for you. If you don't do it, okay, don't do it. But don't think that if you are doing meditation, especially it does something for others. Nothing. It's not for others, for you. So if you do service, that will be good for you. If you want, you can do it. If you don't want, don't do it. You are not obliged to do it. No master will oblige. Real masters never oblige the disciples to do the service or to do good thing. They keep on doing, and his disciples, if they feel good, they also follow him. That is the real, that is the truth. Our master never obliged us to do the service. But why we are doing? Because we felt like doing by seeing him. That is the truth. He was going on doing, and we also felt like doing it. So we started to do it. That's the truth. He never told us, you do service, you have to do the service. Never he said to us. మీరు తప్పకుండా సేవ చేసి తీరాలి, లేకపోతే మీకు పాపం వస్తుంది, మీకు దేవుడు శపిస్తాడు, ఇలా ఏం చెప్పరు ఎవరు గురువులు. దేవుడేం శపించడు. శపించేవాడు దేవుడు ఎందుకు అవుతాడు అసలు? స్వాముల వారికి కోపం వచ్చింది అన్నట్టుగా ఉంటుంది. కోపం వస్తే స్వాముల వారు ఎందుకు అవుతారన్నారు మాస్టర్. స్వాముల వారికి కోపం వస్తుందా? భగవంతుడికి కోపం వస్తుందా? ఇవన్నీ పిచ్చి వేషాలు. మనం బాగుందనిపిస్తే, మనం బాగుండాలనుకుంటే మనం మంచి పని చేస్తాం, లేకపోతే మానేసి ఎంచక్క ఇంట్లో పడుకో, ఏం భయం లేదు. నేను ఎంతో కష్టపడి గురు పూజలకు వచ్చాను, ఎవరిని ఉద్ధరించడానికి వచ్చావు? నువ్వు బాగుందనిపిస్తే రా, అంతే. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏమంటే నేను చాలా శ్రమపడి గురు పూజలకు వచ్చాను, మంచిదే, ఎంతో ప్రయాసపడి, మంచిదే, కానీ వచ్చిన తర్వాత నీకు శ్రమ ఉండదు. గురు పూజలకు వచ్చాక ఇంతమందితో కలిసి ఒక సత్సంగం చేసుకుంటూ, ఇంతమందితో కలిసి భోజనం చేస్తూ ఇలా ఉన్నప్పుడు మనం మర్చిపోతాం, ఆ శ్రమ అంతా పోతుంది. అంతేగాని నేను ఎంత శ్రమపడి గురు పూజకు వచ్చాను అనుకుంటున్నారు అని నువ్వేం చెప్పక్కర్లేదు. ఎందుకు వస్తున్నాం? మనకు బాగుందనిపించింది వస్తున్నాం. ఎవరన్నా మీరు గురు పూజకు వచ్చి తీరాలి, రాకపోతే మిమ్మల్ని నిర్బంధిస్తాం అన్నారా ఎవరన్నా? ఏముండదు. అలాగే సృష్టిలో ఏది కూడా మనకి నువ్వు ఇది చేసి తీరాలి అని ఉండదు. చేస్తే చెయ్యి, నీ వంతు నువ్వు బాగుందనిపిస్తే చెయ్యి. ఎక్కడక్కడ సృష్టి ఆగదు, ఏది మన కోసం ఆగదు. ఇది మాత్రం సత్యం. We have to always remember that nothing stops for us, nothing waits for us. That is the truth. If you want, you can cooperate, you can join, you can work. If you don't want, sleep in your house. That's all, forget. You should not think that if you are not there to do this, who will do this work? The answer is some other fellow who can do it better than you will be there. That is what the Lord said to Arjuna also. When Arjuna refused to fight, he said, keep aside. If you don't fight, go away, keep aside. They are already killed by me.
those who have committed all these deeds, which are mischievous deeds and all these, they are already killed by me. If you want to fight, then credit will come to you that you have killed them. Otherwise, don't do it. So then, finally, Arjuna, at the end of the 18th chapter after that, then he said, Nashto mohaha smritir labdhaha karishye vachanam tava. నాకు ఇవన్నీ ఈ ప్రశ్నలకు ఇస్తున్న అన్నీ ఎగిరిపోయాయా, నువ్వేం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను, చేస్తా అన్నాడు. అప్పుడు అది మనకి రావాల్సింది. అందుకు ఈ సాధన అంతా కూడా. అందుకని ఏదైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఏదైనా ఒక మంచి పని, సత్కర్మాచరణం అనేటువంటిది మనకు చేద్దామనిపించింది చేస్తామనేటువంటి సత్యం తప్ప, అది నేను కాబట్టి మంచి పనులు చేస్తున్నాను అనేటువంటిది అవన్నీ కూడా మోహం. అందువల్ల ఏమీ ఉపయోగం లేదు. అసలు నేను మంచి పని చేస్తున్నాను అనేటువంటి గుర్తే ఉండకూడదు మనకి. అది చెప్పారు, సర్వ్ అంటిల్ యు ఫర్గెట్